అధికార పార్టీతో అంటకాగిన అధికారులకు ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. బదిలీని బహుమానంగా ఇచ్చి సత్కరించింది. ఎన్నికల వేళ గీత దాటి మరీ జగన్ వైసీపీ సేవలో తరిస్తున్న మరో ఇద్దరు ఐపీఎస్లపై బదిలీ వేటు వేసింది. జగన్ కు కళ్లు చెవులుగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అదే స్థాయిలో స్వామి భక్తి ప్రదర్శిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఎన్నికలతో సంబంధం లేని విధులకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలను బదిలీ చేయాల్సిందేనంటూ ఇప్పటికే కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో రేపో మాపో మరికొంతమంది అధికారులపై బదిలీ వేటు పడనుందని తెలుస్తోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు పేరుకే ఇంటెలిజెన్స్ చీఫ్, కానీ మొత్తం పోలీస్ యంత్రాంగం ఆయన కంట్రోల్లోనే ఉందని చెప్తారు. డీజీపీని కూడా డమ్మీగా మార్చేసి ఎస్పీలను తన చుట్టూనే తిప్పుకుంటారని ఆరోపణ ఉంది. ఎన్నికలను మేనేజ్ చేసే బాధ్యతలను కూడా జగన్ పిఎస్ఆర్ కు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఆయనపై ఈసీ వేటు వేసినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల వేళ వైసీపీ సేవలో తరిస్తున్న అధికారులకు ఎలక్షన్ కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఒక రకంగా ఇద్దరు ఐపీఎస్లకు ఎలక్షన్ కి సంబంధం లేని విధులకు వాళ్ళని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా ఈ వ్యవహారం సీఎం జగన్ కు అలాగే వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పాలి. ఇక ముందు ఇంకా ఎన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐపీఎస్లకు కూడా సీనియర్ ఐపీఎస్లకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. మరికొంతమంది పైన కూడా ఇలాంటి చర్యలకు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అధికార యంత్రాంగం వైఖరిలో కొందరిలో మార్పు రాకపోవడంతో అక్కడ ప్రధానమంత్రి టూర్ దగ్గర నుంచి ఏదైతే అభ్యర్థులు నామినేషన్ వేసేటువంటి ప్రక్రియ వరకు అనేక ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వారు, పౌర సమాజ సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఏకపక్షంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో వారిని చూసి కింద స్థాయి సిబ్బంది కూడా అలానే వెళ్తున్నారు. దీంతో సజావుగా కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆటంకాలు ఏర్పడిన పరిస్థితిని ఏపీలో మొత్తం కూడా వ్యవహారాన్ని అంతా కూడా రాతపూర్వకంగా కూడా కంప్లైంట్ చేశారు. సో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదా సీనియర్ ఐపీఎస్లు కావచ్చు, వీరిపైన కూడా నేరుగా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఎస్ జవహర్ రెడ్డి మీద కావచ్చు, అట్లనే డీజీపీ పైన కావచ్చు, ఇట్లా వీరితో పాటుగా అనేక మంది పైన కంప్లైంట్లు వెళ్ళిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎందుకు దీనిపైన ఇంకా కూడా ఆలస్యం జరుగుతోందనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే నిన్న రాత్రి నిర్ణయం తీసుకుంది. ఇద్దరి పైన కూడా ముఖ్యంగా విజయవాడ సిపి కాంతిరాణా టాటా కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, వీరిపైన కూడా చర్యలు తీసుకుంది. మిగిలినటువంటి వారి విషయంలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించబోతోంది, వరుసగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈసీ తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా మిగిలినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బందిలో మార్పు రాబోతోందా, మిగిలినటువంటి వారి వ్యవహారంలో ముఖ్యంగా 1వ తేదీ రాబోతున్నటువంటి నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన విషయం పైన కూడా ఏం జరగబోతోంది, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ఢిల్లీ నుంచి కూడా మా బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రామారావు, చెప్పండి, ముఖ్యంగా నిన్న ఇద్దరి పైన చర్యలు తీసుకుంది, మనం నిన్నే డిస్కస్ చేసాం. పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వెళ్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆలస్యం అవుతోంది అనేటువంటి అంశం పైన కూడా అయితే నిన్న ఇద్దరిపై చర్యలు తీసుకుంది. ముఖ్యంగా వీరిపైన చర్యలు తీసుకోవడానికి ప్రధానంగా కారణాలు ఏంటి, మిగిలినటువంటి వారి విషయంలో చర్యలు కావచ్చు, లేదా గతంలో మనకు సీఈఓ కూడా చెప్పాడు ఖచ్చితంగా నేనైతే నివేదిక పంపాను అని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, వీరిద్దరి పైన ప్రధానంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీతో అంటగాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం బదిలీ వేటు మాత్రం పడింది అని చెప్పి
స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో చాలా మంది ఐపీఎస్ అధికారుల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీసు యంత్రాంగంలో అంతా తానే వ్యవహరించారు అనేది కూడా పోలీసు వర్గాలే స్పష్టంగా బహిరంగంగా చెబుతూ ఉన్నాయి. దీంతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ, లేకపోతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అచ్చెన్నాయుడు అప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని చెప్పి అచ్చెన్నాయుడిని ఆయన సర్జరీ చేయించుకొని ఉన్నప్పటికీ కూడా ఆ క్రితం రోజే సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి, ఆయన స్వగ్రామం నిమ్మాడ నుంచి ఇక్కడ వరకు కూడా తీసుకువచ్చిన అధికారులపై వైఖరిపై మాత్రం అప్పట్లోనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల ఆయనకి రీసర్జరీ కూడా జరగాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఆయన అధికార పార్టీకి ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాలను ఆయన మాత్రమే మిగతా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి నేరుగా జిల్లాల ఎస్పీలతో మాట్లాడారని, ఆయన కనుసన్నల్లోనే రాష్ట్రంలో మొత్తం యంత్రాంగం నడిచింది అని కూడా ప్రధానంగా జరుగుతుంది. అంతకుముందు ఏసీబీలో పనిచేసినా లేకపోతే ఏపీపీఎస్సీ సెక్రటరీగా పనిచేసినా వీటిల్లో ఎక్కడ పనిచేసినా కూడా ఆయన వ్యవహార శైలి వివాదంగా మారింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా ఆయనపై ఆరోపణలు చేశాయి. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా దీనిపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి యాపిల్ సంస్థ మీ ఫోన్ హ్యాకింగ్ గురవుతుంది జాగ్రత్త అని చెప్పి మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయనపై ఆరోపణలు వెలువెత్తాయి. ఇక విజయవాడ సిపిగా ఉండే కాంతిరాణా టాటా కూడా మొత్తం విజయవాడలో ఆయన వీరభక్త ఐపీఎస్ అధికారిగా కూడా పేరుగాంచారు. ముఖ్యంగా జగన్కి వీరభక్తుడిగా ఆయన పేరుగాంచారు. ప్రధానంగా ఇక్కడ జగన్పై రాయి విసిరిన ఘటనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలను అక్రమంగా ఇరికించాలి అనే ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండావమాన్ అరెస్ట్ చేసేందుకు కూడా ఒకరోజు ఆయన సింగనగర్ లో ఉన్న ఆయన కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ వెళ్లినప్పుడు అక్కడ రాయి దాడి సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న మధుబాబుకి గడ్డం పగిలింది. అయినప్పటికీ కూడా దానిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ కనీసం ఈ రోజు వరకు కూడా అందుట్లో నిందితుడిని అరెస్ట్ చేయలేదనే విమర్శలను విజయవాడ పోలీసులు మూటగట్టుకున్నారు. దీంతో పాటు విజయవాడలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉండి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గా ఉన్న చెన్నుపాటి గాంధీపై దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ దాడిలో గాంధీకి కంటి చూపు కోల్పోయారు. అయినప్పటికీ కూడా కేవలం సింపుల్ కేసులు పెట్టి విజయవాడ సిపి కాంతిరాణా టాటా చేతులు దులుపుకున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపించాయి. చివరికి మొన్న రాయి దాడి కేసు అది సింపుల్ ఇంజరీ అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించినప్పటికీ కూడా ఆయన హత్యాయత్నం కేసు ఐపీసీలో 307 పెట్టడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. దీనిపై హత్యాయత్నం కేసు పెట్టడమే కాకుండా దుర్గారావు తనకేం సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా దుర్గారావును తీసుకువెళ్లి 4 రోజులు ఉంచడం, ఏబిఎస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ అవుతుందన్న నేపథ్యంలో ఆయన మళ్ళా బయటకు వదిలేసిన వ్యవహారం కూడా వివాదంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంతో పాటు చివరకు ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రి సభకు కూడా చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగళం సభకు కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయని అని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ గుర్తించింది. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా సెక్యూరిటీ లోపాలకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి కూడా ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళని బదిలీ చేశారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, కానీ మిగిలినటువంటి అంటే ప్రధానంగా గతంలో మనం చూసాం సీనియర్ ఐపీఎస్ పాలరాజ్ తో పాటుగా అప్పట్లో ఎవరైతే జిల్లాల్లో ప్రధానంగా పల్నాడు జిల్లా కావచ్చు లేదా ప్రకాశం జిల్లా, నెల్లూరు వీటన్నిటిలో పనిచేసేటువంటి అధికారుల పైన కావచ్చు అట్లనే ఐఏఎస్ల పైన చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నటువంటి అధికారుల స్థానంలో ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది? ఎవరివైనా ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉందా? అయితే ఈ రోజు సాయంత్రం లోపు కూడా అధికారుల ప్యానెల్ ఒక్కో పోస్టుకు 3 అధికారుల ప్యానెల్ను పంపించాలని చెప్పారు. పైగా గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి క్లీన్ ట్రాక్ రికార్డు ఉండటంతో పాటు విజిలెన్స్ కేసెస్ క్లియరెన్స్ కూడా ఉండాలి అని చెప్పారు. మనకు అందిన సమాచారం మేరకు బయట జరుగుతున్న ప్రచారం, ముఖ్యంగా ఐపీఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం బట్టి మాత్రం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ పోస్టుకు మాత్రం పిహెచ్డి రామకృష్ణ, అదేవిధంగా త్రివిక్రమ వర్మతో పాటు వినీత్ బ్రిజ్లాల్ పేర్లు పంపించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా డీజీ ఇంటెలిజెన్స్
పోస్టులో అడిషనల్ డీజీ ర్యాంకుకు తగ్గని అధికారుల పేర్లు పంపించాలి అని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అతుల్ సింగ్ తో పాటు కుమార్ విశ్వజిత్ పేర్లు మరొక పేరు కూడా పంపినట్టు కూడా సమాచారం అందుతుంది. వీళ్ళిరువురు కూడా ఈ రోజు రిలీవ్ కావడంతో పాటు ఈ రోజు సాయంత్రం 4 గంటల్లో ప్యానెల్ పంపించాల్సి ఉండటంతో చీఫ్ సెక్రటరీ దీనికి సంబంధించి ఇప్పుడు ప్యానెల్ పంపించాల్సి ఉంది. అయితే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇతర నేతలు కానీ శ్రీహరి ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 26 మంది అధికారులు అధికార పార్టీతో అంటగాగుతున్నారని, ఎన్నికల్లో వీళ్ళు పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, అందువల్ల వీళ్ళందరినీ బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్కి నేరుగా లేఖ రాసింది. అయితే నేరుగా లేఖ రాసిన లేఖలో ఇప్పటి వరకు కూడా 8 మంది అధికారులను బదిలీ చేశారు. మరో అధికారి సిట్ ఐజీగా ఉండి ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉన్న కొల్లి రఘురామరెడ్డిని కూడా అస్సాంకి ఎన్నికల పరిశీలకుడిగా పంపారు. ఆయన మే 17వ తేదీ మాత్రమే ఆయన తిరిగి, మే 13వ తేదీ తర్వాత మాత్రమే ఆయన తిరిగి రానున్నారు. అంటే మొత్తం 9 మంది అధికారులు బదిలీ అయినట్టుంది. మిగతా అధికారుల బదిలీకి సంబంధించి ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా మిగిలినటువంటి వారిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి